హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అందరూ ఉన్నారు, బాగున్నారు కదా. నేను రవి జిల్లాలో ఆఫ్రికా దేశం నైజీరియా నుంచి. ఇక్కడ నేను కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు నాకు మన తెలుగు వాళ్ళు కనిపించారు. వాళ్ళది వైజాగ్. ఈరోజు నన్ను ఇన్వైట్ చేశారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు చూడండి. మొత్తం అంతా చూపిస్తాను మీకు. మన తెలుగు వాళ్ళు, తర్వాత వాళ్ళ ఇల్లు అందరిని పరిచయం చేస్తాను మీకు. అక్కడికి వెళ్ళడానికి అడ్రస్ నాకు కూడా తెలియదు. నేను తర్వాత మా డ్రైవర్ బాబు వెళ్తున్నాము. బాబా, యూ నో ద అడ్రస్? Yes. We will see. ఓకే, లెట్స్ గో. We will see. మన వాళ్ళు నాకు అడ్రస్ పంపించారు వాట్సాప్లో. నేను లొకేషన్ చూసుకుంటూ వెళ్తున్నాను. లొకేషన్ 3 కిలోమీటర్లు చూపిస్తుంది. మరి అక్కడికి వెళ్ళినాక తెలుస్తుంది ఎన్ని కిలోమీటర్లు ఉన్నది అనేది. ఆయన బాగున్నావా? మీరుండి ఫ్యాక్టరీ ఏంటి ఇది? ఇదే ఫ్యాక్టరీయా? హలో, హాయ్. డోంట్ వరీ. చాలా బాగుందన్న మీ ఫ్యాక్టరీ. చాలా దూరం కూడా ఉన్నది. మన వాళ్ళ ఆయన బాగున్నారు కదా అందరని. మన వాళ్ళకే ముందు కంపెనీ ఉంటే వెనకాల రూమ్స్ ఉన్నాయి. వీళ్ళ నన్ను కంపెనీ లోపల కూడా తీసుకెళ్లారు. మొత్తం అంతా చూపించారు. కాకపోతే నేను వీడియో తీయలేదు. తీతే మళ్ళీ వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది అనేసి. మన వాళ్ళు ఉంటున్న ఈ కంపెనీ ఓనర్ చైనా అతను. వీళ్ళతో పాటు చైనీసు ఇంకా లేబనీస్ కూడా ఉంటున్నారు. వీళ్ళకి రూమ్స్ ఏమో ఈ మెట్ల ద్వారా పైకి వెళ్తే పైన ఉన్నాయి. ఆ ముందు లోపలేమో కిచెన్ ఉన్నది. ఆ తర్వాత చూపిస్తాను. ఇప్పుడు నేను పైకి వెళ్తున్నాను. పైకి వెళ్ళి మన వాళ్ళు ఉంటున్న రూమ్స్ మొత్తం చూపిస్తాను. ప్లీజ్ అండి, ఎవరు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ అన్నీ ఎలా ఉంటాయో మీకు తెలుస్తుంది. మన తెలుగు వాళ్ళు ఎవరైనా నైజీరియా రావాలనుకుంటే వాళ్ళకి నా వీడియోస్ చూడడం వల్ల చాలా ఉపయోగపడతాయి. వాళ్ళకి ముందుగానే తెలుస్తుంది నైజీరియా ఎలా ఉంటుంది అనేది.
ఈ కనిపిస్తున్నది బీరపోదంట అండి. ఇది బీరకాయలు తింటాం కదా మనం, ఆ బీరపోదంట. కాకపోతే ఇది చైనా బీరపోదంట. ఈ కాయలు చూడండి, అది వేరే రకంగా ఉన్నాయి, మన బీరకాయలు లేకుండా. కింద ఏమి కాయలు లేవు చెప్దామంటే, పైన ఉన్నాయి కాయలు, చాలా చిన్నగా కనపడుతున్నాయి. కాకపోతే అవి వేరే రకంగా ఉన్నాయి, మన బీరకాయలు లేకుండా. ఇప్పుడు మన వాళ్ళు ఉంటున్న కిచెన్ దగ్గరికి వెళ్దాం. ఆ లోపల ఉన్న కిచెన్స్ అయ్యి ఈ మూల నుంచి చూస్తుంటే పైన ఉన్న రూమ్స్. ఇప్పుడు నేను మన వాళ్ళు ఉంటున్న కిచెన్ వైపు వెళ్తున్నాను. ఇక్కడ 2 కిచెన్స్ ఉన్నాయి. ఈ కిచెన్ ఏమో వాళ్ళ చైనా వాళ్ళదంట. చైనా వాళ్ళకి ఏమో వేరేగా ఉన్నది, తర్వాత మన తెలుగు వాళ్ళకి ఏమో ఇక్కడ ఉన్నది. నేను పైనుంచి కిందకు వచ్చేసరికి మన వాళ్ళు కింద కిచెన్లోకి వచ్చి ఏదో చేస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నారు? వీళ్ళ కిచెన్ బాగుంది చూడడానికి. ఇక్కడ ఎగ్జాస్ట్ బ్లోర్ కూడా ఉన్నది, ఆ పొగ అయ్యి లాక్కోవడానికి. ఈరోజు వీళ్ళ కుక్ మీద కూడా రాలేదంట. అలాగే వీళ్ళు కూడా వంట చేస్తున్నారు నా కోసం. నేను కూడా మన తెలుగు వాళ్ళు చేతి వంట తింటే బాగుంటుందని అనుకుని వచ్చాను. మంచి పని అయింది. వీళ్ళు కుక్ మీద రాలేదంట, వీళ్ళు చేస్తున్నారు నా కోసం. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మన ఊర్లో మసాలా చేసుకోవడానికి ఇదే వాడతాము. ఇక్కడ కూడా ఈ అన్నలు ఇదే వాడుతున్నారు. మటన్ కర్రీ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన సార్లు ఒక 2-3 వేలకి ఒక 5 వేలకి ఇచ్చి ఉంటాడు వచ్చేస్తారు. అన్ని నెగిటివ్ అవుతారు కదా. నీకు పిల్లలు తొందరస్తారు నీకు. కిచెన్ పక్కన హాల్ ఉన్నది. చూద్దాం ఈ హాల్ ఎలాగ ఉన్నదని. వాటర్ ఎక్కడే ఉన్నది, తర్వాత డైనింగ్ టేబుల్, టీవీ వీళ్ళు ఎక్కడే చూస్తారనుకుంటాను. బాగున్నది రూమ్ మొత్తం అంతానే సింపుల్గా. ఇవన్నీ కూడా చైనా సామాన్లే. చూద్దాం ఫ్రిడ్జ్లో ఏమున్నదని. కూరగాయలు వీళ్ళు కూడా వారానికి సరిపడగా తెచ్చేసుకున్నారు. మేము కూడా వాళ్ళు తెచ్చుకుంటాము. పెరుగు, మిల్క్, తర్వాత ఎనర్జీ డ్రింక్స్ ఉన్నాయి. మన వాళ్ళన్నీ బాగానే మెయింటైన్ చేస్తున్నారు. మన సౌత్ వాళ్ళు ఎక్కడున్నా సరే పేరు బాగుంటుంది. మన వాళ్ళు కూడా ఇక్కడ అలాగే ఉన్నారు. ఇప్పుడు మన వాళ్ళని పరిచయం చేస్తాను మీకు. ఏ ఊరన్నా మీది? మాది నిజామాబాద్ అండి, బాన్స్వాడ. ఏం పేరు అన్నా ఇది? నా పేరు లక్ష్మణ్. ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 1 year అవుతుంది. 1 year అవుతుందా? బాగున్నది అంతానే. అంతా మంచిదే. తర్వాత మీదన్నా? మాది శ్రీకాకుళం అండి, ఆంధ్ర వలస. నా పేరు దిలీప్ కుమార్. నేను వచ్చేసి ఒక 10 months అవుతుంది. 10 months అవుతుందా? అంతమంది కూడా నైట్ డ్రెస్ చేశారు కదా? ఇంతకుముందు నేను ఇబ్బంది చేశాను. ఇప్పుడు నేను చేస్తున్న లాగర్స్. ఇంతకుముందు చేస్తుంది ఇబ్బంది. అప్పుడు ఒక 4 years 3 months చేశాను. ఆ కంపెనీ నుంచి మైజే ఫుడ్ ఇండస్ట్రీ, అక్కడ బ్రెడ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు నేను చేస్తుంది డూడు మిల్క్. ఏంటంటే మిల్క్ ప్రొడక్ట్ జ్యూస్లు అంటే నార్మల్ జ్యూసెస్, నార్మల్ ఆరెంజ్ ఫ్లేవర్ జ్యూస్లు ఉంటాయి కదా, రసన అవి కాకుండా మిల్క్తోనే జ్యూస్ తయారవుతాయి. లైక్ ఆరెంజ్ మిల్క్, మిక్స్డ్ మిల్క్ అవి కూడా ఇక్కడ తయారవుతాయి. అండ్ యోగట్ అంటే మజ్జిగ, లస్సీ. బాగున్నది కదా, ప్రాబ్లం లేదు కదా? ఇక్కడ కంపెనీ అంతా పర్లేదు. అంటే ఏంటంటే కంపెనీ వర్క్ అంతా పర్లేదు, రూమ్స్ అన్నీ పర్లేదు, అన్నీ బాగున్నాయి. అంతా కొంచెం పర్లేదు, నాట్ బ్యాడ్. అలాగన్నా మీది వైజాగ్ కదా, శ్రీకాకుళం వైజాగ్ కదా. నాకు చాలామంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, నాకు మెసేజ్ చేస్తుంటారు అనమాట, జాబ్ ఉన్నదనేసి. ఎవరన్నా నాకు ఈసారి మెసేజ్ అయితే ఏమన్నా మీ దగ్గర వేకెన్సీ ఉంటే చెప్పండి. షూర్, మా కంపెనీకి ఏమైనా వేకెన్సీ అంటే నేను చెప్పండి అన్న, కొద్ది హెల్ప్ చేద్దాం మన వాళ్ళకి. చూద్దాం. ఓకే, సరే, ఓకే మరి. షూర్. మన వాళ్ళు ముగ్గురు, ఇంకొక అతను అయితే వీడియోలోకి రాలేదు. మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే తెలిసిపోతుంది. ఇంకా మన తెలుగు వాళ్ళ చేతి ఇంకా చెప్పక్కర్లేదు ఎలా ఉంటుంది ఏంటనేది. ఖచ్చితంగా బాగుంటుంది. నార్త్ వాళ్ళు ఎక్కువ చపాతీలు తింటారు, మన సౌత్ వాళ్ళు ఎక్కువ చపాతీలు తినరు. ఈ అన్నలు కూడా చపాతీలు చేయలేదు, వీళ్ళు కూడా చపాతీలు తినరంట. నేను కూడా చేయమంతే, నేను కూడా రైస్ తింటాను, చపాతీలు తిన్నాను. మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే మన కల్చర్ మర్చిపోమండి. నేను నైజీరియా వచ్చి ఇన్ని సంవత్సరాలకి మార్కెట్కి వెళ్తే తెలుగు వాళ్ళని కలవడం, మళ్ళీ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడం చాలా ఆనందంగా ఉన్నది. వాళ్ళతో తెలుగులో మాట్లాడుతుంటే చాలా ప్రశాంతంగా ఉన్నది. వాళ్ళకి నాకు ఎంత దూరం కాదు, జస్ట్ 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఉంటుంది అంతే. మా కంపెనీ దగ్గరే వాళ్ళు.
నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోకి వెళ్దాం.